హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫో పోస్ట్. జీడిఎస్ నోటిఫికేషన్ 2024 విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ జీడిఎస్లో మనము జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా అప్లై చేస్తే జాబ్ వస్తుందో నేను వివరంగా ఒక లిస్ట్ తయారు చేశానండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి మీరు ఇంకా కొద్దిగా లోతుగా స్టడీ చేసి అప్లై చేస్తే జాబ్ వచ్చే శాతము మనకు ఎక్కువగా ఉంటుంది. నేను ఈ విధంగా ఒక పద్ధతిగా నేను లిస్టు తయారు చేసుకొని మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని మొత్తానికి అప్లై చేయలేం. ఏదైనా ఒక డివిజన్కు మాత్రమే మనం అప్లై చేయగలుగుతాం. కాబట్టి ఏ డివిజన్కు మనం అప్లై చేస్తే మనకు పోస్ట్ వచ్చే శాతం ఎక్కువగా ఉందో మనం చూసుకోవాలి. ఆ విధంగా నేను కూడా 7 పోస్టులు ఉన్న ఒక డివిజన్లో నేను అప్లై చేసి నేను జాబ్ సంపాదించాను. అది ఎలా సంపాదించాను ఏందనేది ఆ విధంగా మీకు అనలైజ్ చేసి చెప్తాను. మీరే చూస్ చేసుకొని ఇంకా మీరు కూడా దాన్ని ఏ విధంగా మనం ఇంకా లోతుగా ఆలోచించాలనేది మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. టాప్ 5 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అనకాపల్లి టాప్లో ఉంది, 108 పోస్టులు. తర్వాత తిరుపతి, తర్వాత శ్రీకాకుళం, తర్వాత చిత్తూరు, తర్వాత భీమవరం, ఇంకా విజయవాడ, నెల్లూరు కూడా దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఈ టాప్ 7లో మీరు అప్లై చేసేదానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. దీంట్లో అప్లై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు మనకు కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అంటే ఇంతకుముందు ఉన్న పీడిఎఫ్లు మీకు మీ దగ్గర ఉన్న లేదా నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకొని అనలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు నెట్లో దొరకలేదు, ఎక్కడ లేదు అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని ఏ జిల్లాలో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అన్ని వివరంగా నేను చెప్తాను. నెక్స్ట్ టాప్ 7, ఆంధ్రాలో టాప్ 7 చూసుకోండి. మిగతా జిల్లాలు చేసుకోకూడదా అనుకుంటే జిల్లాలు అనకూడదు, డివిజన్ అనాలి మన పోస్ట్ ఆఫీస్ భాషలో. ఈ డివిజన్లలో మనం అప్లై చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ కొద్దిగా పోస్ట్ వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. ఆ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్కి చేసుకోండి. ఇంకా మీరు పక్కకి వెళ్ళలేను, నాకు ఇబ్బందులు ఉన్నాయంటే చేసుకోండి. ఇంకా అది మనకు పోస్ట్ వచ్చే శాతాన్ని కొద్దిగా డిఫికల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే ఖమ్మం టాప్లో ఉంది, 137 పోస్టులు. నెక్స్ట్ ఆదిలాబాద్ 106, నల్గొండ 81, కరీంనగర్ 69, మహబూబ్ నగర్ 66, సూర్యాపేట 62, సికింద్రాబాద్ 62, పెద్దపల్లి 60. టాప్ 8 వరకు పోస్టులు బాగానే ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఈ జిల్లాలో కట్ ఆఫ్ ఎంతవరకు మనకు కట్ అయింది దాన్ని బట్టి మనం అప్లై చేసేది చూసుకోవాలి. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేస్తే తెలంగాణ వాళ్ళకి 95% వరకే కట్ ఆఫ్ ఉంది. మనకు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 100% కట్ ఆఫ్, 100% వరకు మనకి ఇచ్చున్నారు. ఇది కరోనా పాస్ వాళ్ళకి నేను చెప్తున్నాను. కరోనా పాస్లో 100% వరకు కట్ ఆఫ్ ఇచ్చున్నారు. కాబట్టి మీరు తెలంగాణలో పోయే అవకాశం ఉంటే, నేను అక్కడ ఉండి సర్వైవ్ గలను అనుకుంటే తెలంగాణలో ఒక సీక్వెన్స్గా కట్ ఆఫ్ దేంట్లో మనకు ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ ఛాన్సులు ఉంది, తక్కువలో కట్ ఆఫ్ అయింది ఎక్కడ అనేది చూసుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించగలరు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళి అంటే 95% కంటే పైన ఉన్న వాళ్ళు తెలంగాణకి వెళ్తే ఎక్కువ శాతం అంటే 90% కంటే ఎక్కువ శాతం పోస్టులు సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఆంధ్ర, నేను తెలంగాణలో జాబ్ సంపాదించాను. కేవలం 7 పోస్టులు, ఒక డివిజన్లో 7 పోస్టులు ఉన్నప్పుడు నేను ఆ 7 పోస్టుల్లో నేను లోతుగా అనలైజ్ చేసి ఆ 7 పోస్టుల్లో మొదటి పోస్టుకే నేను ఎలిజిబుల్ అయ్యేలా చూసుకున్నాను. అది కూడా మీకు తర్వాత చెప్తాను. ఎలా నేను ఏ విధంగా అనలైజ్ చేశాను అనేది కూడా చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఈ లిస్టు తయారు చేశాను కదా, దీన్ని బాగా లోతుగా స్టడీ చేసి కట్ ఆఫ్లు ఎంతవరకు వచ్చాయో చూసుకొని మీరు అప్లై చేసేదానికి చూడండి. ముఖ్యంగా మీరు కూడా అనలైజ్ చేయాలి, చేస్తేనే మీకు తెలిసేది ఈ డివిజను మనకు దగ్గరగా ఏ డివిజన్ ఉంది,
దానిలో కట్ ఆఫ్ శాతం ఎంత ఉంది అనేది చూసుకోవాలి. బాగా యూత్ మగపిల్లలు కానీ, ఇంకా ఆడపిల్లలు వీలుంటే ఆడపిల్లలు కానీ వెళ్ళగలిగితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకుంటే మీకు పోస్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ 95% వరకే కట్ ఆఫ్ ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో చేసుకుంటే అంటే మనకు దగ్గరగా ఉండేవి ఎలా చూస్ చేసుకోవాలంటే అది కూడా నేను ఒక మ్యాప్ నేను మీకు రెడీ చేశాను. ఇదండి మీకు నెట్లోనే ఉంటుంది, నేను రెడీ చేసేది ఏం కాదు, నెట్లో ఉంటుంది, నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు చూసుకోండి, కర్నూలుకు దగ్గరలో ఏముంది, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇవన్నీ మనకు డివిజన్స్ ఉన్నాయి. నల్గొండ, నెక్స్ట్ సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నెక్స్ట్ చూసుకుంటే సంగారెడ్డి, ములుగు లేదండి, హనుమకొండలోనే ములుగు ఉంటుంది, హనుమకొండ. ఈ విధంగా మనకు దగ్గరగా ఉండే డివిజన్స్లో మనము అప్లై చేస్తే మనకు ఒకరు దగ్గరగా ఉంటుంది, ప్లస్ పోస్ట్ వచ్చే శాతము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా నెట్లో మనకు దగ్గరగా ఎక్కడుంది, మరి మీకు 95%కు దగ్గరలో ఉంది మీ పర్సంటేజ్ అనుకున్నప్పుడు మరి బార్డర్ స్టేట్స్, బార్డర్ డివిజన్స్లో కూడా వేసుకోవడం కరెక్ట్ కాదు. కొద్దిగా లోపలికి పోతే ఆంధ్ర వాళ్ళ నుంచి పోటీ తక్కువగా ఉంటుంది మీకు. కానీ మొత్తానికి 95% కంటే పైన ఖచ్చితంగా ఉండాలి ఆంధ్ర వాళ్ళకి. అప్పుడే మీరు పోస్టు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 90% కంటే తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. రాదని కాదు, కానీ కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనకు ఫస్ట్ లిస్టే కాదు, 2, 3 దగ్గర 5 లిస్టుల వరకు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏదో ఒక లిస్టులో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఆదరాబదరాగా మీరు అప్లై చేయొద్దు. అన్నీ అనలైజ్ చేసి నిదానంగా చాలా ఆలోచించి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. లేడీస్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. మిగతా వాళ్ళు 100 రూపాయలే కాబట్టి ఫీజు అప్లై చేయండి. కానీ కొద్దిగా అనలైజ్ చేసుకొని ఈజీగా మీకు ఎక్కడైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, పోస్ట్ లభించే ఛాన్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఇంకా దీనికి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్తాను. నేను పోస్ట్ ఏ విధంగా సంపాదించాను అనేది, మీకు ఏ విధంగా నేను అనలైజ్ చేశాను, ఏ విధంగా సంపాదించాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో ఇంకా నీట్గా చెప్తాను. అదే కాకుండా ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు వివరిస్తాను. నెక్స్ట్ పే స్లిప్పు అంటే బీపీఎం శాలరీ, ఏబీపీఎం శాలరీ, డాక్ సేవక్ శాలరీ స్లిప్లు పెడతాను. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఫర్దర్గా ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వర్క్ ఎలా ఉంటుంది, వర్క్స్ ఏమేమి ఉంటాయి, మన ప్రెజర్స్ ఏమన్నా ఉంటాయా, ఆ ప్రెజర్స్ తట్టుకోవడానికి మనం ఏ విధంగా చేస్తే వర్క్ చాలా ఈజీగా ఉంటుంది, మనం వర్క్ చేస్తుంటా ఇంకేదైనా పని చేసుకోవచ్చా, ఇవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో వివరంగా తెలుపుతుంటాను. కాబట్టి మీరు దయచేసి ఈ ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్.